రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం మోసమని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులను మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులను చంద్రబాబే బద్దలు కొడుతూ ఉన్నారని విమర్శించారు. సూపర్ 6-7 అయినా మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలైనా అన్ని మోసాలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేయటంలో చంద్రబాబు రికార్డులను ఆయనే బద్దలు కొడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించిందని, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా తప్పలేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా మిన్నగా చేసినట్లుగా వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా పీఎం కిసాన్ కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు ఘనంగా ప్రకటించిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2024-25లో పీఎం కిసాన్ కు అదనంగా చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది 20,000 అని, రైతులకు ఇచ్చింది 0 అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2025-26లో ఇవ్వాల్సింది 20,000 అయితే ఇచ్చింది కేవలం 14,000 మాత్రమే అని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు వైఎస్ జగన్. 2026-27లో ఇవ్వాల్సింది 26,000 అయితే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5,000 మాత్రమే అని తెలిపారు. 3 ఏళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ కాకుండా 60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం 19,000 రూపాయలు మాత్రమే అని తెలిపారు. పైగా ఈ పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ఆర్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే కూటమి ప్రభుత్వం దాన్ని 46.85 లక్షల మందికి కుదించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకు మొండి చేయి చూపారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారని మండిపడ్డారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ కింద 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినట్లుగా తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక పంటల ధరలు పడిపోయినా పట్టనట్టే వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేయడంతో రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు వైఎస్ జగన్. రైతులు కష్ట నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా కూటమి ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులు ₹1 కూడా కట్టకుండానే 7,802 కోట్ల రూపాయలు పంట బీమా కింద ఇచ్చినట్లుగా తెలిపారు. కానీ ఇప్పుడు రైతులకిచ్చే ఇన్పుట్ సబ్సిడీని కూటమి సర్కారు నిలిపేసిందన్నారు. మోంతా తుఫాను బాధిత రైతులకు ఇప్పటికీ 1 పైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదన్నారు. రైతులకు అందే 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధినేత. ఉద్దేశపూర్వకంగానే ఆర్బీకేలను, ఈ క్రాప్ ను, టెస్టింగ్ ల్యాబ్లను చంద్రబాబు నాశనం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్నప్పుడే అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఏకంగా 14 నుంచి 16 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర 72,000 నుంచి 1,08,000కు అమాంతంగా పెంచేస్తే మరోవైపు 100 క్లౌన్ రొయ్యల ధర 225 రూపాయలకు పడిపోయిందన్నారు. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ అల్టిమేటం ఇవ్వడంతో మళ్లీ కిలోకు 4 రూపాయలు తగ్గిస్తామని ప్రకటించి తీరా చూస్తే తగ్గించింది కేవలం 2 రూపాయలు మాత్రమే అని మండిపడ్డారు వైఎస్ జగన్. ఇక కూటమి ప్రభుత్వం రైతులకు చేసిందేంటి, మోసం తప్ప అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వా రైతులకు వైఎస్ఆర్సీపీ అమలు చేసిన కరెంట్ సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మామిడి రైతుల పరిస్థితి అంతే అని, గతేడాది కిలోకు 12 రూపాయల చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవాల్టికి 380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలిపారు. మళ్లీ ఏడాది ధరల సంక్షోభం వచ్చిందని కిలోకు 4 రూపాయలు ఇస్తామంటూ రైతులను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుందని కూటమి సర్కారును నిలదీశారు. పొగాకు ధర కుప్పకూలిపోయినా కూటమి సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు వైఎస్ జగన్. కిలోకు 200 రూపాయలు ఇస్తామని సీఎం ప్రకటించినా ఆ మరుసటి రోజు ఆ ధర 182 రూపాయలకు పడిపోయిందన్నారు. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే అని వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.